మద్యం కుంభకోణం కేసు కాస్త మద్యం రవాణా కేసు అయ్యింది. మద్యాన్ని రవాణా చేసే కేసు విషయంలో తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన వారి సంఖ్య ఇప్పుడు 3కు చేరింది. ఎందుకంటే మొన్న జగన్ కూడా ఈడీ నోటీసులు ఇవ్వబోతోంది అనేది ఇదే ఈనాడు పత్రిక రాసింది, ఇంకా ఇవ్వలేదు. అయితే ఈ లోపల అరెస్టులు అయితే జరుగుతున్నాయి. సునీల్ కుమార్ అరెస్ట్ కూడా వైసీపీ ఊహించని అరెస్ట్ ఒక రకంగా. ఓకే అంటే వీళ్ళకి చెప్తున్నది ఏంటి, వీళ్ళకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా వీళ్ళు డబ్బులు తరలించారు అనేది. అందుకే ఇక్కడ మద్యం రవాణా కుంభకోణం అన్నారు ఇక్కడ చాలా క్లియర్గా. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండి వాసుదేవ్ రెడ్డి కుంభకోణంలో ప్రభుత్వం తరఫున అన్ని తానే నడిపించారు. రాజకేశ్ రెడ్డి ఈ నెల 11 అరెస్ట్ చేసింది. సునీల్ కుమార్ తండ్రి మాజీ మంత్రి నాగేశ్వరరావు కూడా ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. 23 విచారణకు హాజరు కావాలంది. అయితే అప్పట్లో మద్యం పాలసీకి సంబంధించి మామూలు ముట్టజెప్పిన సంస్థలకే మద్యం అమ్మకాలు అవకాశం ఇవ్వడం, అవకతవకలకు పాల్పడ్డ ప్రభుత్వం పెద్దలు భారీగా కూడబెట్టారు దీని ద్వారా అని సిట్ కూడా నిగ్గు తేల్చిందట. మొత్తానికి ఇప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది ఒకటి కీలకమైన విషయం. అయితే వీళ్ళకున్న కంపెనీల ద్వారా డబ్బుల్ని ఎలా తరలించారు, ఎలా రవాణా జరిగింది మద్యం కుంభకోణం అనేది ఇక్కడ చాలా కీలకం. రాష్ట్ర స్థాయిలో రవాణా కాంట్రాక్ట్ వీళ్ళది సిగ్మా అనే వీళ్ళకి ఒక సంస్థ ఉంది. ఆ సిగ్మా సంస్థ ద్వారా జరిగింది అనేది జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మొత్తం 195 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది ప్రధానంగా ఇక్కడ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కారుమూరి సునీల్ జోబులోకి ఎంత వెళ్ళాయి అనేది ఇప్పుడు ఈడీ దర్యాప్తులో తేలబోతుంది. అంటే ఆయన ఎంత తినేశాడు ఏంటి అనేది. అయితే రకరకాల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఆరోపణలు కాబట్టి వాటిని పెద్దగా ప్రస్తావించలేం. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆయన్ని, ఈడీ అదుపులోకి తీసుకుంది. విచారణలో ఏం తేలుతుంది, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి. కానీ వైసీపీకి ఇది ఒక ఊహించిన షాకే.